ఇది చిన్న పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళ అమాయకత్వాన్ని చిదిమేయాలని చూస్తున్న కామకుక్కలకి. వాళ్ళలో ఒక్కడికైనా కనువిప్పు కలిగితే చాలు. అండ్ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన ముఖ్యమైన వీడియో. ప్రకాష్ అనే వ్యక్తి పైకి మామూలు మనిషే, కానీ అతని లోపల ఒక కామ మృగం దాగి ఉంది. సాయంత్రం పార్కులో పిల్లల్ని చూడడం అతనికి అలవాటు. కానీ అతను చూసే చూపులో వాత్సల్యం లేదు, కల్మషం తప్ప. ఒకరోజు పార్కులో ఒంటరిగా ఆడుకుంటున్న 7 ఏళ్ల పాప మీద ఈ ప్రకాష్ కళ్ళు పడ్డాయి. క్రూరమైన ఆలోచనలతో జేబులో చాక్లెట్ సర్దుకుంటూ పాప దగ్గరకు నడిచాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద వైఫ్ అని ఉంది. విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల నుండి అతని భార్య కంగారుగా మాట్లాడుతుంది. ఆమె ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో, ఏవండి, మన చిన్ని స్కూల్ నుండి వస్తుంటే ఎవడో ఒక నీచుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని లాక్కెళ్ళబోయాడు. పక్కనే ఉన్న వాళ్ళు అరవడంతో పారిపోయాడు. పాప చాలా భయపడిపోయింది. ఆ మాటలకు ప్రకాష్ కాళ్ళ కింద భూమి కంపించింది. తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఉన్న ఆ పాప తన కూతురిలాగే ఈ అపరిచితుని చూసి భయపడుతోంది. ఒక్క క్షణం భార్య చెప్పిన ఆ నీచుడు, ఆ కామకుక్క తనలోనే ఉందని గ్రహించి అతని రక్తం గడ్డ కట్టినట్టయింది. తన కూతురికి ఇలాగే జరిగితే ఆ ఊహకే ఒళ్ళు జలధరించి చేతిలోని చాక్లెట్ జారిపడింది. వెంటనే వెనక్కి తిరిగి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఫోన్ కాల్ ఒక పసిమొగ్గను కాపాడింది. చూశారు కదా, ఆ మృగానికి కూడా తన వాళ్ళకి కష్టం వస్తే కానీ ఆ నొప్పి తెలియలేదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. వాళ్ళ కళ్ళల్లో ఉండేది అమాయకత్వం, నమ్మకం. ఆ నమ్మకాన్ని అలుసుగా తీసుకునేవాడు మనిషే కాదు, అంతకన్నా హీనమైన జంతువు. ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే: మీరు నాశనం చేయాలనుకుంటున్న ఆ పసిమొగ్గ స్థానంలో మీ కూతురిని, మీ చెల్లిని, మీ అమ్మను ఊహించుకోండి. ఆ నొప్పి, ఆ భయం, ఆ నరకం మీ వాళ్లకు జరిగితే తట్టుకోగలరా? సమాజంలో ఇలాంటి మృగాలు మన మధ్య మామూలు మనుషుల్లాగే తిరుగుతున్నాయి. దయచేసి మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాళ్ళకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ధైర్యంగా చెప్పండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భయపడకండి, ఎదురు తిరిగి నిలదీయండి. ఒకరి అప్రమత్తత ఇంకో ప్రకాశం ఆపగలదు. ఒక ధైర్యం ఇంకో పాప జీవితాన్ని కాపాడగలదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.